లేటెస్ట్‌గా 'డాకు మహారాజు' నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా! 'దబిడి దిబిడి' అని. సో, ఇది ట్రోలింగ్‌కి అయితే గురవుతుంది ఈ సాంగ్‌ది. సో, కూతురు లాంటి వయసుతో ఏంటి ఎలాంటి స్టెప్పులేంటంటూ నెటిజన్స్ అయితే చాలా వైరల్ చేస్తున్నారు. ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఈ అప్డేట్ ఏంటి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే 'నందమూరి నరసింహ బాలకృష్ణ' నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. బాబీ కోహ్లీ డైరెక్షన్‌లో ఈ సినిమా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అయితే అందించారు. ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డోయల్ అయితే విలన్‌గా అయితే యాక్ట్ చేస్తున్నాడు. ఇక బాలకృష్ణ స్టెప్పులు ఇదెలా ఉంటే ఇటీవల 'డాకు మహారాజ్' నుంచి 'దబిడి దిబిడి' సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా స్టెప్పులేసింది. ఈ సాంగ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతుంది. అందుకు కారణం సాంగ్‌లో బాలకృష్ణ వేసిన స్టెప్పులే. ఈ సాంగ్ వీడియో బ్లూ షర్ట్, నీలం జాకెట్, బ్రౌన్ ప్యాంటు, సన్ గ్లాసెస్ ధరించి రాజులా కూర్చున్న బాలకృష్ణతో స్టార్ట్ అవుతుంది. ఇక ఊర్వశి రౌతేలా క్రాప్ టాప్, స్కర్ట్ ధరించి ఉంటది. అయితే ఊర్వశి రౌతేలా నడుముపై నుంచి బాలకృష్ణ బీట్‌కి తగినట్లయితే కొడుతున్నట్లు స్టెప్ ఉంది. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది, అశ్లీలంగా ఉందని అయితే ఇప్పుడున్న జనాలైతే అంటూ ఉండి మండిపడుతున్నారు. అసలేంటి కూతురులాంటి వయసుతో ఇలాంటి స్టెప్పులేంటి, ఆ కొరియోగ్రాఫర్ ఎవడో ఇలా చేపిచ్చాడేంటని చెప్పి ఆ శేఖర్ మాస్టర్‌ని అయితే పబ్లిక్ అయితే తెగ తిడుతున్నారు. ఎందుకంటే నేటి సమాజంలో చిన్న పిల్లలు మోస్ట్ ఆఫ్ ఒక సాంగ్ విన్నారంటే చాలా వైరల్ అవ్వుకుంటూ వస్తున్నాయి కదా! అలాంటి ఒక స్టార్‌డమ్ ఉన్న ఒక వ్యక్తి ఆడదాన్ని ఇలా చూపించడం ఏంటని చెప్పి అంటే 'ఊర్వశిని' వెనక వైపు నుంచి బాలకృష్ణ కొడుతున్నట్టు బ్యాక్ సైడ్ ఒక స్టెప్ ఉంది. బ్యాక్ కొడుతున్నాడు. ఈ స్టెప్స్ ఇంకా పెద్దగా చర్చనీయంగా మారినాయి. ఈ అసభ్యంగా ఉన్నాయని సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అలాగే కొరియోగ్రాఫర్ మీదనైతే తెగ తిడుతున్నారు. 30 ఏళ్ల ఊర్వశితో 64 ఏళ్ల బాలకృష్ణ వేసే స్టెప్పులా అలాంటియా అన్నట్టు. సో, అంతేకాకుండా హీరో మాత్రమే కాదు ఎమ్మెల్యే కూడా అని సినిమాల్లో కూడా ఇలా బాధ్యతగా నడుచుకోవాలని అయితే చాలామంది అంటున్నారు. తాతయ్యతో మనవరాలు డ్యాన్స్ అని కూడా చాలామంది అంటున్నారు. సో, ఇప్పటికే ఇది చాలా ట్రోలింగ్‌కి అయితే గురవుతుంది సాంగ్ అయితే. సో, మనవరాల పాత్ర కోసం ఎప్పుడూ నార్త్ ఇండియన్ నటీమణులనే ఎంచుకోండి అని మరొకరు కామెంట్ చేశారు. ఇక 'మహాబంధ్ర జాహు' డైరెక్టర్ పూజ హెగ్డే కూడా ఈ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ కామెంట్ అయితే చేశారు. అయితే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అయితే విజన్ ముంబైలో విలాసవంతమైన ప్రాంతాలైన బాంద్రా, జూహు ప్రేక్షకులు మాత్రమే పరిమితులయ్యేలా తెరకెక్కిస్తారని, సౌత్ ఫిల్మ్ మేకర్స్ పాన్ ఇండియా ప్రేక్షకులను మెచ్చేలా ఎలా రూపొందించాలో చూపించారని నాగవంశీ కామెంట్లు అయితే కౌంటర్ అయితే ఇచ్చారు. సో, ఇదెలా ఉంటే ఇప్పుడు ట్రోలింగ్ ఇదివరకు రవితేజ అయితే ఎదుర్కొన్నాడు. ఎందుకంటే 'మిస్టర్ బచ్చన్' సినిమాలో 'సితార' పాటకు కూడా సేమ్ ఇలాంటి స్టెప్పులేసి భాగ్యశ్రీ బోర్సేతో ఉంటాయి. సో, ఏజ్ గ్యాప్ విషయమే ఇలాంటి స్టెప్పులేంటని ట్రోలింగ్ కూడా జరిగింది. డైరెక్టర్ హరీష్ శంకర్ మీద కూడా చేశారు. సో, కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు అదే ట్రోలింగ్స్ అయితే ఈ బాలకృష్ణ అయితే ఎదుర్కొంటున్నాడు. సో, అయినా స్టెప్పులు కొంచెం నిజం చెప్పాలంటే చిన్నపిల్లలు అందరూ చూస్తారుగా అవేం స్టెప్పులు ఇంకా పాతకాలం నాటి మనోళ్ళు మారరు. ఎంత చెప్పినా వినరు. నేచర్‌కి తగ్గట్టే ఎంజాయ్ చేస్తూ ఉంటారు పైగా ఇలాంటియన్నీ మనోళ్ళైతే. అడిగేవాడినైతే ఏదోటి అంటూ ఉంటారు. అడగనోడినైతే అలా కవర్ చేస్తూ ఉంటారు. సో, ఇది ఇప్పటికైనా కొరియోగ్రాఫర్లు పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని స్టెప్పులనేవి మంచిగా ఏపించాలే తప్పించి ఇలా పిర్ర మీద కొడతాం, అక్కడ కొడతాం, ఇక్కడ కొడతాం, ఇవి కొడతాం, మొత్తం సమాజమే పాడైపోయిందని చెప్పొచ్చు. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.